హలో! మనం ఈరోజు సొరకాయ పచ్చడిని ఈ ఉసిరికాయలతోటి ట్రై చేద్దామా? ఈ ఉసిరికాయలని మగ్గనిద్దాం. ఈలోపు సొరకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకొని, కొంచెం ఆయిల్ వేస్తే త్వరగా మగ్గిపోతాయి. వీటిని తీసేసుకొని, అందులోనే సొరకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి మగ్గనిచ్చి, వాటిని కూడా బౌల్‌లోకి తీసేసుకొని, ఇందులో పోపు వేసుకుందాం. మనం ఉసిరికాయలని సీజనల్‌గా పెట్టుకునే పచ్చళ్ళల్లో సాల్ట్ ఎక్కువుంటుంది కాబట్టి తినొద్దంటున్నారు కదా! మనం ఇలా ట్రై చేసుకుంటే ఈ సి విటమిన్ మనకి బాగా అందుతుంది. మనకి సీజనల్‌గా వచ్చే జబ్బుల నుంచి మన శరీరాన్ని రక్షించుకోవచ్చు. మనం వెరైటీగా కూడా చేసుకున్నట్టు ఉంటుంది. చక్కగా ఇవి మెదిగిన తర్వాత ఇందులో మనం తయారు చేసుకున్న పోపును కూడా వేసి, పోపు నలిగే వరకు నూరుకోవాలి. కొత్తిమీర కూడా వేసి బాగా నూరిన తర్వాత దీన్ని బౌల్‌లోకి తీసుకొని ఇంగువ పోపేసుకుందాం. ఇది ముక్కలు నలగకుండా ఉంటాయి కాబట్టి చపాతీల్లో కూడా చాలా బావుంటుంది. వేడి వేడి అన్నంలో తిన్నామంటే మరి ఏ కూర కూడా రుచించదు దీని ముందు. ఓకేనా? ట్రై చేస్తారుగా?